సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పైన ధర్నా చేయబోతుంది. ఎందుకు చేస్తున్నారంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఎన్నికలకు ముందు మేము ఈ విద్యుత్ ఛార్జీలను పెంచాం, ఉన్న ఛార్జీలని తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన సంగతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు చూస్తుంటే మరి విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారనేది ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు ఫ్రీ విద్యుత్ ఇచ్చినప్పటికీ మరి ఈరోజు వాటికి కూడా బిల్లు కట్టాలా అన్నటువంటి సంకల్పం ఆలోచన చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ఆలోచించాలా అన్నటువంటి ఆలోచనతో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా వల్ల వాళ్ళకి తెలుస్తుంది ప్రభుత్వానికి అన్నటువంటి ఆలోచన చేస్తున్నాం. మరి అదేవిధంగా వారికి ప్రజలు నమ్మకంతో పట్టం కట్టారు. వారు ప్రజల మీద దృష్టి పెట్టాలే కానీ ఈ ప్రజారాజ్యంలో ప్రజల్ని ఏ విధంగా మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పం చేయాలే కానీ మరి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచటం అనేకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇబ్బందులు పెట్టడం ఇది న్యాయమా ధర్మమా అని నా తరపున నేను అడుగుతున్నాను. ఇదేంటంటే కేసులు, ఇదేంటంటే ఎఫ్ఐఆర్లు, ఇదేంటని చెప్పే ఇది కూడా లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మరి వీళ్ళు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 హామీ ఎంతవరకు నెరవేరిందనేది ప్రజలు గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్ని ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రజలు ఇప్పటి నుంచే కంకణం కట్టుకొని ఉన్నారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద ఎలాంటి కేసులు ఎలాంటి హింస పెడుతున్నారనేటువంటి విషయం మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వానికి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వారికి నా విన్నపం, నా వ్యక్తిగతంగా నేను ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని పరిపాలన స్వయంగా చేయండి. రాబోయే రోజుల్ని ఎలా ఉండాలనేటువంటి ఆలోచన ఉండాలే కానీ కక్ష కారణాలు కార్యక్రమాలు చేస్తూ మీరు రాజకీయం చేస్తే ప్రజలు సహించే స్థితిలో లేరని నేను తెలియజేసుకుంటున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు కదా, మీరు 2 సార్లు పెంచితేనే మీరు పోరాటాలు చేస్తున్నారంటూ పోరాటాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 సార్లు పెంచారని మీరు అంటున్నారు. మీరు ఇచ్చిన హామీ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని మీరు ఎన్నిసార్లు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేరుస్తారా లేదా అనేది నేను ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను. ఇలా పెంచడం వల్ల ప్రజలపై మరి భారం పడే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంది భారం. ఎందుకంటే ఇలా ఆర్థిక మాన్యం ఎలా ఉందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. మరి ఈ విధంగా పెంచుకొని మీ స్వభావం కోసం మీరు పెంచడం చూసుకుంటుంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం ఒక్కసారి మీరు గమనించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ రోజు వస్తారో ఆ రోజు జనాలు పట్టం కట్టి మీరు ఏ విధమైనటువంటి ఆలోచన చేసినా కానీ అది ఎదిరించి ముందుకెళ్ళటానికి కూడా ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మీరు ఏమైతే చెప్తారో ఏమైతే వింటారో మాజీ ముఖ్యమంత్రి వర్యులు బయటకు వచ్చిన రోజు మీరు చూస్తారని నేను స్వయంగా తెలియజేసుకుంటున్నాను.
సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రైతుల మీద పోరాటం చేసింది, పోరుబాట అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలపైన పోరుబాట అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయబోతున్నారు. మీరేమంటారు? విద్యుత్ ఛార్జీలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, ప్రజలపైన భారం వేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట, మీరేమంటారు? ఇది ముమ్మాటికి నిజమండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం మరియు నాణ్యమైన కరెంట్ ఇస్తారని ఆయన వాగ్దానం చేశాడు. దీని ప్రకారంగా ఇవ్వకుండా మరి ఇప్పటికే దాదాపు ఒక 6,000 కోట్లు ఒకసారి, 11,000 కోట్లు ఒకసారి, దాదాపు 18,000 కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఇది సామాన్యుడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారం రావడమే కాకుండా మరి నాణ్యమైన విద్యుత్ని ఎగ్గొట్టి ఇవాళ గవర్నమెంట్ విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది చాలా హేయమైన చర్య. ఇది దురదృష్టంగా కూడా పేదల మీద అనేకమైన భారాలు పడుతున్నాయి. కాబట్టి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాల్సింది కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ధర్నా చేయటం వలన గత ప్రభుత్వంలో కూడా మీరు 9 సార్లు ఛార్జీలు పెంచారు కదా, మేము 2 సార్లు పెంచిన దానికి మీరు ధర్నాలు చేస్తారంటూ కూడా టీడీపీ అంటున్నారు. 9 సార్లు పెంచినా 10 సార్లు పెంచినా దాదాపు ఎన్నిసార్లు పెంచినా కూడా అది పైసల లెక్కలోనే పెంచారు. దాదాపు 50 పైసల కంటే మించి పెంచాల 9 సార్లు కూడా. కానీ వీళ్ళు ఒకేసారి అంతు లేకుండా 18,000 కోట్లు అంటే అది మామూలైన విషయం కాదు. అసలు సంపద సృష్టిస్తారని చెప్పినోడు సంపద సృష్టించకుండా ఈ విధమైనటువంటి కరెంటు ఛార్జీలు పెంచడం అనేది హేయమైన చర్య బాగా. అయితే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ బాదుడే బాదుడు అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఏదైతే ధరలు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీపీ వాళ్ళని అదే మాట అంటుంది, బాదుడే బాదుడు అని చెప్పేసి. ఈ రెండింటికి వల్ల వ్యత్యాసం అని మీరేం చెప్తారు? రాష్ట్రం మొత్తం పర్యటన చేసుకుంటూ చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమానికి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని అప్రదిష్ట పాలు చేసింది కాకుండా ఇవాళ మళ్ళీ తను బాధటంలో కూడా మామూలుగా బాధల ఇంత పెద్ద మొత్తంలో కరెంటు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ఇదే. ఇంతకుముందు కూడా కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బషీరాబాద్ కాల్పులకు చంద్రబాబు నాయుడు ఆ రోజు కాల్పులకు పిలిపించి కొంతమంది ప్రాణాలను బలిగొన్నాడు ఆ రోజు కూడా. అటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానం ఎటువంటి పరిస్థితుల్లో ఫిల్ చేయడు. పైపెచ్చు దానికి వ్యతిరేకంగా వాగ్దానాలను అమలు చేయడంలో కానివ్వండి, వాగ్దానాలు ఫెయిల్ చేయడంలో కూడా దానికి వ్యతిరేకంగా చేయడంలో చంద్రబాబు నాయుడు అతనే సాటి. కరెంటు ద్వారా మీరు నాణ్యమైన కరెంటు మీకు అందిస్తాము, కరెంటు ద్వారా మీరు సంపద సృష్టించుకోవచ్చు, డబ్బుని మీరు ఆదా చేసుకోవచ్చు అని కూడా ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవును, అది ఎలక్షన్ ప్రచారం మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదైతే చెప్తారో దాన్ని మాత్రం చేయడు. కరెంటు ఛార్జీలు నేను పెంచను ప్లస్ నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజున మరి కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ఎక్కువ మొత్తంలో దాదాపు 18,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచడం అనేది ప్రపంచ రికార్డు. ఇది దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉద్యమ బాట పట్టడం వల్ల ప్రజల్లో నుంచి మళ్ళీ ఆదరణ కలిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా. ఇప్పటికే 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత బయలుదేరింది. దాదాపు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఈబీసీలో కూడా చాలామంది ఈ రేట్లు పెంచడంలో కానివ్వండి, మరి కరెంటు ఛార్జీలు పెంచడంలో కానివ్వండి, మద్యం ఛార్జీలు పెంచడంలో కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఈ విఫలమైన గవర్నమెంట్ని ఇంకెంతో కాలం భరించే ఓపిక ప్రజలకు లేదు. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ అంటూ జరిగితే 2027లో జమిలీ ఎలక్షన్ జరగనివ్వండి, 2029లో సాధారణ ఎలక్షన్ జరగనివ్వండి, ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ గవర్నమెంటే. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారాల్లో ప్రజలకి హామీలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం కనుక కూటమి కనుక అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు కానివ్వండి, ప్రజలపైన భారం పడకుండా చూసుకున్న బాధ్యత మాదంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. వాళ్ళిద్దరూ క్యాంపెయిన్ చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తున్నారు. కానీ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నిత్యావసర ధరలు పెరగడం జరిగింది. మరి అలాగే ఉసుక తీసుకున్నా కానీ మద్యం, శాండ్, మైన్ మాఫియా మొత్తం కూడా విపరీతమైన ధరలు పెంచేసుకొని
ఇది పోనీ గవర్నమెంట్కి ఆదాయం అవుతుందంటే రాలేదు. నిన్న కూడా కాగ్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే రాష్ట్రంలో ఆదాయం పడిపోయిందని చెప్పింది. రాష్ట్రంలో ఆదాయంలో పడిపోవడం ఏంది, మరి ఇసుక నుంచి వచ్చే సీనరేజ్ ఎడిపోతుంది, మధ్య నుంచి వచ్చే డబ్బులు ఎడిపోతున్నాయి, మరి రాష్ట్రం నుంచి వచ్చే పన్నులు ఎడిపోతున్నాయి, మరి జిఎస్టీ ఏమైంది, ఇవన్నీ వనరులు ఉంచుకొని కూడా మన రాష్ట్రం నుంచి ఎందుకు ఆదాయం తగ్గింది? దాదాపు ఈ సంవత్సరం బడ్జెట్కి 60,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ కనపడుతుంది. మరి దీని అంతటికీ చంద్రబాబు నాయుడు మేధావి విజనరీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజున మరి ఆ సంపద సృష్టిస్తున్నాను ఎడిపోయిందో తెలియదు, కానీ ప్రతి మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి దాదాపు ఇప్పటికీ 70 నుంచి 1,00,000 కోట్లు అప్పు చేసినట్టు రుజువులు ఉన్నాయి. మరి 1,00,000 కోట్ల అప్పు 7 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశాడు కాబట్టి ఇక ముందు ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు ఉంది కాబట్టి ఎలా మెయింటైన్ చేస్తారనేది తెలియదు. కానీ రాష్ట్రాన్ని మాత్రం అధోగతి పాలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. అంటే మేము అప్పు తీసుకొచ్చేది మేము అమరావతి కోసం కాదు, ప్రజల సురక్షితం కోసం, ప్రజలను ఎదగడానికి తీసుకొస్తున్నాము, అమరావతి పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 ఇయర్స్లో 2,72,000 కోట్లు డీపీటీ ద్వారా ప్రజలకు చేర్చడం మూలంగా జీఎస్టీ పెరుగుదల రాష్ట్రంలో దేశంలోని అగ్రగామిలో ఉంది రాష్ట్రం. మరి అటువంటిది ఈ రోజున 1,00,000 కోట్లు ఇప్పటికీ అప్పు తీసుకొచ్చి మరి ఏ కార్యక్రమానికి ఖర్చు పెట్టారో తెలియదు. కానీ ఇసుక నుంచి వచ్చే డబ్బులు కూడా కార్యకర్తలకి నాయకుల జేబులకే పోతున్నాయి తప్ప అది గవర్నమెంట్కి ఆదాయంగా డైరెక్ట్ రాలేదు. ప్రభుత్వం ఇంతకుముందు మద్యం షాపులు ప్రభుత్వం అమ్మటం మూలంగా అవన్నీ ఈ గవర్నమెంట్కి డైరెక్ట్గా ఇన్కమ్ వచ్చేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇవ్వటం మూలంగా అవన్నీ ఈ వచ్చే ఇన్కమ్ మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇసుక కానివ్వండి, మరి మద్యం కానివ్వండి, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గవర్నమెంట్కి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఈ నిన్న లెక్కది కాగ్ రిపోర్ట్ ప్రకారం పరిశీలన చేస్తే దాదాపు 60 నుంచి 70,000 కోట్లు ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉందని చెప్పి లెక్కలు చెబుతుంది. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి. మరి ఇటువంటి విజనరీని మనం విజనరీ సంపద సృష్టిస్తా అనే చెప్పి ఎలక్షన్లో గెలిచిన చంద్రబాబు నాయుడు ఈరోజు సంపద సృష్టించకపోగా పేద ప్రజలు ఎత్తిన అనేకమైన పనుల రూపంలో బాదుడు కార్యక్రమాన్ని ఘనంగా బాదుతున్న చంద్రబాబు నాయుడిని మరి రాష్ట్ర ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో క్షమించేది లేదు. మరి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా మరి 175 సీట్లు కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కూటమే కాదు, వాళ్ళు ఎంత కట్టకట్టుకొని వచ్చినా ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి పరిస్థితులు క్షమించరు.